ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. ఆగస్టు 8. సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం 74, 75 మరియు 76 కీర్తనలు, సాయంత్రం రోమాపత్రిక 9వ అధ్యాయము 16 నుండి 33వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క సన్నిధి మీకు తోడైననుగాక. మీ ఆలోచనల్లో, మీ తలంపులలో దేవుని యొక్క మహిమ ప్రత్యక్షమై మీరు ఆయన కొరకు మహిమకరమైన తలంపులు తలంచునట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నడిపించునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం మీరు ఏ కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారో, ఏ పనుల్లో మీరు బిజీగా ఉండాలని తలంచుకుంటున్నారో, వాటన్నిటిలో ప్రభు చిత్తం నెరవేరాలని నేను మీకోసం ప్రార్థిస్తున్నాను. మీరు ఈరోజు ఉదయకాలం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని చదివారు కదూ. అయితే మీకు తప్పకుండా ఆయన సన్నిధి తోడుగా ఉంటుంది. ఆయన ఆలోచనలు మీరు గ్రహించగలుగుతారు. మీ త్రోవను ఆయన చదును చేస్తాడు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆ పనిలో నిశ్చయముగా మీరు జయమును పొందుతారు. ప్రభువారు ఈరోజు మనకి చిన్న లేఖన భాగాన్ని చదువుకుందాం. 86వ కీర్తన 13వ వచనం. ప్రభువా, నా దేవా, నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది. పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. దావీదు తాను రాసి పాడినటువంటి పాటల్లో ఎక్కువగా దేవుని కృపను అతడు ధ్యానించడం మనం చూడవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, కృప అనే మాట మనం సర్వసాధారణంగా పలుకుతాం, కానీ ఆ కృపలో ఎంత మహిమన్నదో. అసలు కృప అంటే ఏంటో తెలుసా? కృప అనగా అర్హత లేని వారికి దేవుడు అనుగ్రహించే దయ, అది కృప. అవును, మనం కూడా అంతే కదా. దేవుని యొక్క కార్యములను పొందడానికి, ఆయన ఇచ్చే సమాధానం పొందడానికి, ఆయన ఇచ్చే అద్భుతాలు అనుభవించడానికి, ఆయన పోషించే అద్భుతమైన పోషణను మనం పొందుకోవడానికి మనకు ఏ విధమైన అర్హత ఉన్నది? ఎటువంటి అర్హత లేదు. కానీ దేవుడు ఉచితంగా నీ మీద జాలిపడ్డాడు. ఆయన నీకు కృపను ఇవ్వాలని ఆశపడ్డాడు. అవును దేవుని బిడ్డ, ఆ కృప నీ సమస్యలలో నీకు గొప్ప జయమునిస్తుంది. ఆ కృప నిన్ను బలపరుస్తుంది. ఆ కృప నిన్ను ధన్యునిగా చేస్తుంది. ఆ కృప నిన్ను బలపరచడమే కాదు, భాగ్యవంతునిగా మారుస్తుంది. అందుకే కీర్తన గ్రంథంలో కీర్తనకారుడు యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును, ఒక కీర్తన అంతా కూడా ఒక మాట చెప్తాడు. దాని క్రింద యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును, ఈ మాట చెప్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవును, ఆయన కృప ఉంటే చాలు. ఆ కృప ఏం చేస్తుందో తెలుసా? బైబిల్ గ్రంథంలో యెషయా భక్తుడు ఇలా చెప్తాడు, పర్వతములు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా నా కృప నిన్ను విడిచిపోదు అంటాడు. అవును దేవుని బిడ్డలారా, ఇంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా ఆయన అంటున్నాడు, నా బిడ్డ, నా కృప నిన్ను విడిచిపోదు. అపోస్తలుడైన పౌలు కూడా ఆయన ఒకానొక బలహీనతతో దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు, ఆ ముళ్ళుతో ఆయన శోధింపబడుతున్నప్పుడు దేవుని అడిగాడు, అయ్యా, ఈ ముళ్ళును నాకు దూరము చేయి, నాలో నుండి తీసివేయి. అప్పుడు దేవుడు ఏమన్నాడు? నా కృప నీకు చాలును, నీ బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అన్నాడు.
అవును దేవుని బిడ్డలారా, ఏ పరిస్థితిని మీరు జయించలేరో, ఏది మీకు చాలా కష్టముగా ఉన్నదో, మీరు దేనిని చేయజాలకపోతున్నారో వాటి విషయంలో మిమ్మల్ని అత్యధిక జయమును ఇచ్చేది కేవలం దేవుని యొక్క కృపయే. అట్టి కృపను మీరు పొందుకోవడానికి మీరేదో దాన ధర్మాలు లేకపోతే నీతి కార్యాలు చెయ్యాలని దేవుడు చెప్పడు. అర్హత లేని నీకు నీ మీద ఆయన చూపిస్తున్న ఒక దయ ఉంది. ఆ దయ పేరు కృప. ఆ కృపను ఇప్పుడు మీకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. నా ప్రియమైన సహోదరులారా, దేవుని బిడ్డలారా, అట్టి కృప మీకు అందుబాటులో ఉండగా ఆ కృపను మీరు కోరుకోండి, ఆ కృపను మీరు అనుభవించండి, ఆ కృపలో మీరు నాటబడండి, ఆ కృపలో మీరు పరవశులవ్వండి. ఆ కృపను బట్టి దేవుని నామాన్ని మీరు బిగ్గరగా స్తుతించండి. ప్రభువా నీ కృప నాకు చాలును, ప్రభువా నీ కృప నాకు చాలును, ప్రభువా నీ కృప నాకు చాలును. ఇలా పదే పదే దినమంతా కూడా ఆ కృపను మీరు జ్ఞాపకము చేసుకోనండి. ఏం జరుగుతుంది? మీ అంతరంగములో, మీ కుటుంబములో, మీ పరిసరాలలో, మీ బాహ్య పరిస్థితులలో ఒక పెనుమార్పులు చోటు చేసుకుంటాయి. అద్భుతమైనటువంటి దేవుని కార్యములు ఉప్పెనలాగా మీ ముందుకు దుమ్ముకి వస్తాయి. ఆ కృప అంత గొప్పది. ప్రియ దేవుని బిడ్డ, కృపను గురించి పాడు, కృపను గురించి మాట్లాడు, కృపను గురించి తలంచు, కృపను గురించి ధ్యానించు, కృపను గురించి నీవు ఎక్కువగా ఆలోచించు. ఈ విధంగా ఆ కృప అనే దానిని నీవు స్వీకరించినట్లయితే నీవు పొందుకొనబోయే ఆ మేలులు గొప్పవిగా ఉంటాయి. ప్రభు కృప మీకు తోడైనగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, మీ కృప కొరకు మేము ఎదురు చూస్తున్నాం. మీరు మాకిచ్చిన కృపను బట్టి అయ్యా మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మహిమపరుస్తున్నాం, ఘనపరుస్తున్నాం, ఆరాధిస్తున్నాం. మా తండ్రి, ఆ కృప నిత్యముండునుగాక. కృప లేని జీవితం వద్దు నాయనా. నీ కృపయే గొప్పది, నీ వాత్సల్యతయే గొప్పది. మీ కృపా వాత్సల్యములు మా బ్రతుకు కాలమంతయు మాతో నడుచునుగాక. మా తండ్రి, మా ప్రియులను మీ కృపచేత ఆవరించుమని యేసు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.